నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఇటు తెలంగాణ బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఖమ్మంలో పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో వైసీపీ జెండాలు పట్టుకొని కార్యకర్తలు అయితే జై జగన్ జై జగన్ అనుకుంటూ నినాదాలు అయితే చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ ఇటు వైసీపీ ఈ రెండు కుమ్మక్కై ఇటు తర్వాత వాళ్ళు ఇటు కేటీఆర్ పర్యటనలో ఇటు వైసీపీ వాళ్ళు హడావిడి చేయటం ఇది ఎంతవరకు కరెక్టు, అసలు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మాషాల్ని, మన వీక్షకులు సార్. ఇటు కేటీఆర్ పర్యటనలో వైసీపీ వల్ల హడావిడి అసలు ఏంది, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? అసలు హడావిడి చేయటం ఎందుకు, దీని వెనక కారణం ఏంటి సార్? దీని వెనకాల కొంచెం లోతైన కారణాలే ఉన్నాయి మాషాల్ని. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగా మనం అనుకోవటానికి వీల్లేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యలో చాలా సఖ్యత నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారికి పూర్ణ కుంభంతో ప్రజాభవన్లో కేసీఆర్ గారి అధికారిక నివాసంలో పూర్ణకుంభంతో స్వాగతం, శాలువాలతో సత్కారాలు, భారీ ఎత్తున విందు వినోదాలు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయులతో వచ్చినప్పుడు ఒక పెద్ద బృందంతో ఏదో విదేశాలకు వెళ్ళేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ల వెనకాల వెళ్ళే బృందాలలాగా వచ్చినప్పుడు ఇక్కడ రాస మర్యాదలతో స్వాగతాలు, విందు వినోదాలు కూడా జరిగినాయి. తర్వాత ఇక్కడ మొన్న ఎలక్షన్లో 23లో జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు భావోద్వేగాలు, ప్రాంతీయ భావోద్వేగాలు రెచ్చగొడితేనైనా ఆయన ఏమైనా బయటపడతాడనే ఉద్దేశం మీద అక్కడి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ మీదకి సాయుధ పోలీసులు ఒక 1000 మందిని పంపించి ఏదో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని పీక్కుని వెళ్ళిపోతున్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి ఆ రాత్రి ప్రచారం చేస్తే తెల్లవారేటప్పటికి ఎన్నికల్లో ఆ భావోద్వేగం ఒక వైల్డ్ ఫైర్, ఒక భారీ అగ్నిలాగా చుట్టుముట్టేస్తుంది అనుకున్నారు తెలంగాణకి. దాంతో ఆ భావోద్వేగంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని మొన్న ప్రయత్నం కూడా చేశారు. కానీ అటువంటి భావోద్వేగాలు పని చేయలే. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం కూడా ఒక ప్రకటన ఇచ్చింది. అంటే అధికారులు, తర్వాత అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ పార్టీలు, ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి భావోద్వేగాలు రెచ్చగొట్టే పనులకి ఎవరు కూడా ప్రభావితం కావద్దు, మీరు విఘ్నతతో ఓటేయండి, ఇవన్నీ ఏమి జరిగే విషయాలు కాదు, కేవలం భావోద్వేగాలు రేపటం కోసం ఆంధ్ర పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపాడు తప్ప ప్రజల మధ్యలో ఏమీ ద్వేషభావాలు లేవు అని ఒక వివరణ ఇచ్చారు. దాంతో ప్రజలందరూ కూడా చాలా సంయమనంతో రెండు ప్రభుత్వాలు, అంటే రెండు పార్టీలని బెరీజ్ చేసుకుని అప్పటికి 10 సంవత్సరాలుగా ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన పనులు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు, ఆయన నాయకుడిగా ప్రచారం జరుగుతున్నప్పుడు ఇచ్చిన హామీలని బెరీజ్ వేసుకుని, గతంలో కాంగ్రెస్ పాలన తెలియదని కాదు, తెలంగాణకి చాలా కాలం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చూశారు. కాకపోతే విభజిత తెలంగాణకి 2 సార్లు కేసీఆర్ అయ్యాడు. ఈ అసలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అని కేసీఆర్ గారు కూడా ముందు చెప్పాడు, బహిరంగంగా ఒప్పుకున్నాడు. వీళ్ళు కూడా అదే హైలైట్ చేశారు. ఇది మేము ఇచ్చిన తెలంగాణ ఒక ప్రభుత్వానికే ప్రయోజనం కలిగించింది, ఒక కుటుంబానికే కాదు, మేము అటువంటి దాన్ని మేము ఒప్పుకోము, అందువల్ల కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోండి, నిజమైన ప్రజాస్వామ్యం ఇస్తాము, ఫలితాలు అందరికీ అందాలి, ఒక కుటుంబానికి ఒక పరిమితమైన క్వార్టరీకి కాదు అని వీళ్ళు హైలైట్ చేశారు. దాంతో మొన్న ఎన్నికల్లో అది పారలేదు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు వచ్చాడు. ఆ వచ్చిన సందర్భంలో ఆయన ఒక ఊరేగింపు తీసినప్పుడు కూడా అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఫ్లెక్సీలు పెట్టి అందులో కేటీఆర్ ఫ్లెక్సీ కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డితో పాటు. అంటే బీఆర్ఎస్ పార్టీ కొంత బలహీనపడింది. యువతల కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే వాళ్ళ సొంత బలం సాలదేమో, ఇక్కడేదో జగన్మోహన్ రెడ్డికి కూడా కొంత బలం ఉంటుంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఇందులో నిబిడీకృతంగా కనపడతా ఉంది, అంతర్గతంగా కనపడతా ఉంది. ఇప్పుడు అక్కడ కూడా యాదృచ్ఛికంగా నాయకన్గూడెం అంటే సూర్యాపేటకి ఖమ్మంకి మధ్యలో, సూర్యాపేట అంటే పాత ఖమ్మం జిల్లాకి సరిహద్దు, అది అక్కడ వీళ్ళు ప్రవేశించారు. ఇవాళ ఖమ్మంలో ఒక భారీ ర్యాలీ కూడా బీఆర్ఎస్
కేటీఆర్ ప్లాన్ చేసుకున్నాడు. అందులో కూడా వీళ్ళు కార్యకర్తలు ఉంటారని చెప్తున్నారు. ఉంటే కూడా ఉండొచ్చు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు తన వంతు ప్రయత్నం చేస్తాడు. ఇది గత 10 ఏళ్లుగా జరుగుతున్న ఒక ఒప్పందం, స్నేహం. ఇప్పటికే అది కొనసాగుతుంది. ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఒకేసారి దిగిపోయారు మొన్న 24లో. అంతకుముందేమో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన టైంలో కూడా ఇక్కడ కేసీఆర్ గెలిచాడు. 2 టర్మ్స్ వరుసగా చేశాడు. అక్కడ ఒక్క టర్మ్ మాత్రమే చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. 24లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు 2 ఊడిపోయిన మంచం కోళ్ళలాగా అయిపోయింది. ఇప్పుడు నువ్వు నా వీపు గోకు, నీ వీపు నే గోకుతాననే పరిస్థితిలో ఇది అంతర్గతంగా ఒక అవగాహనతో జరుగుతున్న ప్రయత్నంగానే కనిపిస్తూ ఉంది. సార్, ఎందుకు మొన్న ఇటీవల జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కూడా కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో ఫ్లెక్సీల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోతో సహా బర్త్డే రోజు వాళ్ళిద్దరు ఫోటోలు కూడా పెట్టి కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా చేశారు. అంటే ఏం లేదు, వాళ్ళ కాంగ్రెస్ కూడా చాలా బలపడింది. వాళ్ళు ఊహించలా కాంగ్రెస్ అసలు ఇంకొక 30 ఏళ్ల పాటు అధికారంలోకి రాదు అని కేసీఆర్ బలంగా నమ్మాడు. నేను ఒక తెలంగాణ పితగా నాకు ఒక గౌరవం ఉంది, ఈ జనరేషన్ ఉన్నంతకాలం నన్ను ఎన్నుకుంటానే ఉంటారు అనుకున్నాడు. తర్వాత కాంగ్రెస్లో నన్ను ఢీకొనే నాయకుడు కూడా ఎవరో పుడతాడని ఆయన ఊహించలా. రేవంత్ రెడ్డి రూపంలో ఆయన గతంలో తెలుగుదేశంలో ఉండి కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడ పెద్ద పోటీ ఇచ్చాడు. ఈయన మాటకారితనం ఎంత ఉందో రేవంత్ రెడ్డి అంతకన్నా కూడా మాటకారిగా ఈయన్ని డి అంటే డి అని చేశాడు. ఓ రకంగా రేవంత్ రెడ్డి అంత ప్రాచుర్యంలోకి రావటానికి, ప్రజల్లో అంత పలుకుబడి రావటానికి కూడా ఒక రకంగా కేసీఆరే కారణం. ఎందుకంటే కేసీఆర్ ఆయన్ని చాలా తక్కువ అంచనా వేసి విపరీతంగా వెంబటించి వేధించాడు. అక్రమంగా జైల్లో పెట్టించడం. ఆ రోజే ఆయన సవాల్ ఇసిరాడు, నిన్ను కూడా నేను జైల్లో పెట్టకపోతే, నేను ముఖ్యమంత్రిని కాకపోతే నేను ఫలానా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే కాదని కూడా. తర్వాత ఈ మధ్యలో కూడా ఏంటంటే కాంగ్రెస్ ఇంకా బలపడటంతో బీఆర్ఎస్లో గుబులు మొదలైంది. రెండోది కేసీఆర్ సోయాన కూతురు కవిత ఆయనతో డిఫర్ అయ్యి అసలు బీఆర్ఎస్ పార్టీ అనేదే ఒక బోగస్ అన్నట్టుగా చెబుతుంది. దాని రాజ్యాంగమే 8 పేజీలు ఉంది. ఒక జాతీయ పార్టీ వెళ్ళిన పార్టీకి సరైన రాజ్యాంగమే లేదు, అంతర్గతంగా ప్రజాస్వామ్యమే లేదు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి జరిగిన మాట వాస్తవం. ఈవెన్ సిద్దిపేట, సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ల నిర్మాణంలో కూడా భారీ అవినీతి జరిగింది. అందువల్లే అవి మొన్న ఫస్ట్ వర్షాలకే మునిగిపోయినాయి అని కూడా చెప్పింది. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మొత్తం కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మొత్తం పొట్ట చించి పేగులన్నీ బజార్ మీద వేసేసింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక ఏమని చెప్పాలి, ఒక పెద్ద దేవుడు లేకపోతే పెద్ద ఒక దిక్కులాగా కనిపిస్తున్నాడు. ఆయన సపోర్ట్ ఏదైనా చేసుకుంటే ఒక వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తికి గడ్డిపర కనబడితే కూడా అదొక పెద్ద కలప అనుకుంటాడు, దొంగ అనుకుంటాడు. దాని మీదకి ఎక్కితే నేను రక్షించుకుంటానని, ప్రాణం దక్కుతుందని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ వాడుకుని మనమేమన్నా అధికారంలోకి రాగలుగుతామనే ప్రయత్నంలోనే జరుగుతున్నాయి తప్ప ఇదేదో చెదురుమదురు సంఘటనలు అనుకోవటానికి ఏం వీల్లేదు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతాడన్నది అనుమానం. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఈయన పరపతి అక్కడ ఏముంటుంది? ఈయన పేరు చెబితే కూడా జగన్మోహన్ రెడ్డికి మంచినీళ్ళు కూడా పుట్టవు. అట్లాగే ఇక్కడ ఎంత భావోద్వేగాలు రెచ్చగొట్టాలనుకున్నా నీకు 10 సంవత్సరాలు ఇస్తే ఇవాళ నీ సొంత కూతురే వచ్చి నువ్వు 10 సంవత్సరాల్లో చేసింది అక్రమం, అన్యాయం అనేది చెబుతుంది తప్ప నువ్వు ప్రజల కోసం చేయలేదనేది ఇక్కడ అర్థమైపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి పరిపాలన చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో 2019లో ముఖ్యమంత్రి అయినప్పుడు బాధపడ్డాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు బాధపడ్డారు. 16 నెలలు ఇన్ని కోట్ల అవినీతి చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నుకున్నారని. వీళ్ళకి ఏంటంటే రాజకీయ చైతన్యం ఎక్కువ. వీళ్ళు నిజాం పరిపాలనలో అనేక రకమైన దోపిడీకి, తర్వాత దాష్టికాలకి గురయ్యారు. కాబట్టి వీళ్ళకి రాజకీయ చైతన్యం, పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం అంటారు చూసారా, ప్రతి రైతు నాగలి పట్టే రైతు తుపాకీ పట్టుకుని పోరాడిన గడ్డ తెలంగాణ పోరుగడ్డ. అందువల్ల వీళ్ళు అలాంటి అవినీతి పరుణ్ణి ఎందుకు ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్లో బాధపడ్డారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కనుక వీళ్ళు పెట్టుకుంటే
ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదు. వీళ్ళ అవినీతే కాకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి కూడా తోడైతే రేపు తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి నెగిటివే, పాజిటివ్గా రాదు. ఒక రకంగా కాంగ్రెస్కే బెటరు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో నుంచి వెళ్ళిన ఒక శీలిక. కాంగ్రెస్లో అన్న కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నాయన్నీ చెడు గుణాలే. కాబట్టి వీళ్ళిద్దరూ కలయిక మూలాన జరిగేది ఇద్దరికీ నష్టమే. అది వీళ్ళు తెలుసుకోవాలి ముందు. కనీసం బీఆర్ఎస్కి ఇంత అంత ప్రజలు వైఎస్ఆర్సీపీ కన్నా బెటర్ ఇమేజ్ ఉంది. కానీ నిన్న కవిత తను రాజీనామా చేసి అసలు వైఎస్ఆర్సీపీఏ బోగస్సు, నాయకులందరూ అవినీతి పరులు, కేసీఆర్ గారికి కూడా తెలియకుండా వీళ్ళు చేస్తున్నారని చెప్పేటప్పటికి ఇంకా ప్రజలు కూడా ఇంత స్పష్టంగా కవిత లాంటి ముఖ్య నేత చెప్పిన తర్వాత ఇంకా 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 ఎట నమ్ముతారు? నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం. ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి కావచ్చు. నెక్స్ట్ ఇదిగో పర్యటనలు చేసి నెక్స్ట్ అదే వీళ్ళకి పగటి కళ్ళే మిగులుతాయి తప్ప అక్కడ షర్మిలే చెబుతుంది ఇతను చేసిన అవినీతిని బయట పెడతారేమో అసెంబ్లీలో అన్న భయానికి ఆయన అక్కడ వెళ్ళలేకపోతున్నాడు. తర్వాత నిన్న శాసన మండలిలో కళ్ళనీళ్ళు పెట్టుకుని కవిత గారు చెప్పిన మాటలు విన్న తర్వాత తెలంగాణ ప్రజలు ఇంకా ఆ తర్వాత టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడే సగం పరుగు పోయింది, అంటే అనుబంధం తెగిపోయింది. నిన్న కవిత మాటలు విన్న తర్వాత ఇంకా ఎవరికన్నా అభిమానం ఉన్నా కూడా అది కూడా కోల్పోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వీక్షకులు.